హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది బొటిక్ స్టైల్లో కటింగ్ అనేది నేర్చుకుందామండి. ఇది ఆది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజేనండి, కానీ వాళ్ళు అంత నీట్ ఫినిషింగ్ ఇవ్వలేదు. చూసారా, స్టిచ్చింగ్లో కూడా చాలా చేంజెస్ చేయాలి. నేను మీకు వివరంగా చూపిస్తానండి. కటింగ్ కోసం ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డ్ అనేది వేసుకొని ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా చూసుకోండి. కింద ఒక పావించ్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా ఆది జాకెట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా టేప్తో కొలవండి. హైటు షోల్డర్ దగ్గర నుంచి కింద వైపు నాకు ఇలా ఈ బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, డాట్ని కిందకి పట్టుకుని లాగండి. ఇలా పైకి ఎక్కిపోతుంది కదా, నాకు 14 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఈ గీత పై వైపు నుంచే కొలవాలి. 14 ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు పైన షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకొని 14.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ వచ్చింది కదా, లూజ్ అనేది కొలుచుకుందాం. లూజ్ ఎలా కొలవాలి అంటే కాజాల పట్టి వదిలేసి టేపుతో ఇలా టైట్గా పట్టుకుని నడుం మొత్తం కొలవండి. ఉక్సులు పట్టి వరకు కొలవండి. నాకు ఇక్కడ 32 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు సరిగ్గా చూడండి. ఇప్పుడు 32 ఇంచులకి ఎగ్జాక్ట్గా 12 ఇంచులు కలపాలండి. ఎవరైనా సరే, ఎవరి జాకెట్కైనా సరే మీకు వచ్చిన కొలతకి 12 ఇంచులు కలపండి. నాకు 44 ఇంచులు వచ్చింది. మన చుట్టుకొలత ఎంత వచ్చిందో దానికి 12 ఇంచులు కలిపేస్తే మనకు వచ్చిన దాన్ని ఇప్పుడు 4 మడతలు వేసేయాలండి. నాకు 44 ఇంచులు వచ్చింది కదా, దాన్ని ఇలా 4 మడతలు వేసాను. 11.5 ఇంచులు వచ్చింది అన్నమాట. మీకు అర్థమైంది కదా. మనకు వచ్చిన కొలతని 12 ఇంచులు కలుపుకొని దాన్ని 4 భాగాలు చేయాలి. అంటే 4 మడతలు వేసేస్తే వచ్చేస్తుందండి. ఎవరి బ్లౌజ్కైనా ఇదే మెథడ్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇది దాదాపుగా అందరికీ సరిపోతుందండి. ఇప్పుడు చంక డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ తీసుకోండి, ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర అక్కడికి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే 5.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు పైన కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచులు పెట్టాను కదా, అలాగే ఇక్కడ కూడా 5.5 ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి. మనకి చంక డౌన్ కూడా 5.5 ఇంచులు వచ్చిందండి. షోల్డర్ కూడా 5.5 ఇంచులు వచ్చింది. ఇలా మార్క్ చేసుకున్నాక మధ్యలో 1.5 ఇంచులు ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుం పార్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇదిగోండి, గీత పైవైపు నుంచి కొలవండి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుందాం. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర లైన్ అనేది మార్క్ చేసుకుని కొలుచుకోండి. కిందకి 10 ఇంచులు అయితే వచ్చిందండి నాకు. ఈ చివర 2.5 ఇంచులు పెట్టుకోండి. ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ కలుపుకోండి. ఇది రౌండ్ మామూలుగా డ్రా చేశానండి. ఇలా మనం ఏమి కటింగ్ అనేది చెయ్యము. మనకి వర్క్ బ్లౌజ్ కదండి, నెక్ అనేది కటింగ్ చేయక్కర్లేదు. స్టిచ్చింగ్లో చూపిస్తాను. స్టిచ్చింగ్ మరొక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి. కటింగ్ అనేది వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా టర్న్ చేయండి. క్లాత్ని టర్న్ చేస్తే కూర అనేది మన వైపుకి వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా 2 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా క్రాస్గా పెట్టండి. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చూడండి. ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేస్తున్నాను. మనం నెక్ అనేది కట్ చేయం కాబట్టి ఇలా డాట్ ఇలా కనిపించేలా వేస్తున్నానండి. ఇక్కడికి నెక్ అని ఐడియా కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ మార్క్ చేసుకోవాలండి. ఈ నడుం భాగం దగ్గర ఇక్కడ దాకా చేసి వదిలేసేయండి. మన నెక్ అనేది మార్క్ చేయలేదు, చూసారు కదా. ఇక్కడికి మనకి నెక్ అనమాట. ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం ఇలా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఈ షోల్డర్ జాయింట్ చేసాం కదా, ఫ్రంట్ నెక్ అండి ఇది. ఇలా పెట్టుకోండి జాయింట్ చేసిన మార్కింగ్ దగ్గర. ఇప్పుడు ఈ గీత ఉంది కదా, ఈ గీత మీదకి ఉక్సులు పట్టి అనేది వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా అరిచేత్తో ఇలా పెట్టుకోండి. ఇదేనండి ఒరిజినల్ నెక్. అంటే వాళ్ళ ఆది ప్రకారం వాళ్ళు కావాలన్నారు కాబట్టి సేమ్ ఎలా ఉన్నది అలా మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి, రౌండ్ ఏమైనా బాగోకపోతే మనం కరెక్ట్గా ఇలా ఇచ్చుకోవచ్చు. కానీ ఎలా ఉన్నప్పటికీ మనం ఏమి రౌండ్ అనేది కట్ చేయమండి. వర్క్ బ్లౌజ్ కదా, ఎలా ఉంటే వర్క్లో ఫ్రేమ్లో ఫ్రంట్ నెక్ అలానే వస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది ఇలా తీసుకోవాలి మధ్యలో. ఇది
ఫ్రంట్ పార్ట్ లోతండి, చంక లోతు. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఇలా తీసుకురండి, ఇలా పెట్టుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడ ఉందో సరిగ్గా చూసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి, మరలా ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ కోసం 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ పొడవు అనేది కొలుచుకోవాలండి. చెస్ట్ పొడవు కోసం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా కిందన క్రాస్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ వరకు ఇలా పట్టుకోండి, సాగదీయొద్దండి. ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసి కిందకు ఒక కొంచెం మార్క్ చేయండి, ఖర్చు కోసం సరిపోతుందండి. ఈ సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేయండి పైకి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలిపేసుకోవడమే. చెస్ట్ పొడవు కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ నెక్ అనేది కటింగ్ అనేది చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్ మిగతాదంతా ఎలా ఉన్నది అలా కటింగ్ అనేది చేసుకోవాలండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు వస్తాయండి మీరు లైక్ చేయడం వల్ల. ఇక్కడ కట్స్ అనేది పెట్టుకోండి ఫ్రంట్ నెక్ దగ్గర. ఇక్కడ పైకి కనిపించేలాగా ఈ పార్ట్కి కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వర్క్ బ్లౌజు చాలా ఈజీ మెథడ్లో బొటిక్ స్టైల్లో కటింగ్ అనేది నేను కొన్ని టిప్స్ అనేది చెప్తుంటానండి. ఇక్కడ హ్యాండ్స్ అనేది మనకి క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ లైన్ అనేది డ్రా చేయండి. ఈ లైన్ దేనికి అంటే మన వర్క్ బ్లౌజు పై పార్ట్ లైనింగ్ మీద వేసి లోపలికి తిప్పి కుట్టి వేస్తాం కదా, ఖర్చు కోసం. ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవు ఉందనేది చెక్ చేసుకోండి. 6.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ గీత పైవైపు నుంచే మనం కొలవాలి. 6.5 ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం అంటే 7 ఇంచులు. చూడండి 7 ఇంచులు, ఇలా 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు, హ్యాండ్ డౌన్ లూజు రెండు మార్క్ చేసుకుందాం. ముందు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఇది వచ్చేసి చిన్న బ్లౌజే కాబట్టి నేను 3 ఇంచులు పెడుతున్నాను. పెద్ద బ్లౌజ్ అయితే 3.5 ఇంచులు పెట్టాలి. దీని గురించి వివరంగా వీడియోస్ చేశానండి, మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ అండి 6.5 ఇంచులండి. ఇప్పుడు 6.5 ఇంచులకి 1 ఇంచ్ కలిపితే, చివరి లూజుకి 1 ఇంచ్ కలిపితే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. చివరి లూజు 6.5 కాబట్టి ఇక్కడ మిడిల్ లూజు 7.5. మీకు అర్థమైంది కదా. హ్యాండ్ చివరి లూజుకి 1 ఇంచ్ కలిపితే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వస్తుంది. ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచులు వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేద్దామండి, మనకి ఖర్చు సరిపోదు కాబట్టి. ఇక్కడ 1.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇలా డౌన్ చేయండి. ఇక్కడి నుంచి 1.5 ఇంచులు స్ట్రైట్గా రానివ్వండి, అక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకురానివ్వండి. ఈ రకంగా కటింగ్ చేస్తే హ్యాండ్స్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ మిడిల్లో కట్స్ పెట్టుకోండి. చిన్న క్లాత్ అనేది పీస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేయండి. ఈ ఖర్చు ఉంటుంది కదా, 2 ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ చేయండి. ఇప్పుడు 2 మార్కింగ్స్ మధ్యలో ఒక మార్కింగ్ చేయాలంటే చూడండి 6 ఇంచెస్ వచ్చింది అంటే 3 ఇంచెస్కి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేయండి. ఇది హ్యాండ్ లోత్ అండి. చూసారుగా, అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి 1/2 ఇంచ్ లోతు ఇలా తీసి మరలా ఇందులో కలిపేసేయండి. ఈ విధంగా లోతు తీసుకున్నట్లయితే ఫోల్డింగ్లు అనేది రావండి, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇక మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకొని కాజాల పట్టి వదిలేసి క్రాస్ బెల్ట్ అనేది కొలవండి, హైట్ కూడా కొలవండి. చూసారుగా, ఇప్పుడు ఈ ఎక్కువ లూజ్ ఉందండి జాకెట్కి, పిన్నిస్ కూడా పెట్టేశారు వాళ్ళు. మనం కుట్టేటప్పుడు ఒక కుట్ట అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడి నుంచి 10 ఇంచెస్, ఇక్కడ చివర ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ కోసం అండి, క్రాస్ బెల్ట్ ఫోల్డింగ్ కోసం. ఇక్కడ 3.5 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు, మధ్యలో 2.5 ఇంచులు. ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో క్రాస్ బెల్ట్ని అదే విధంగా తీసుకోవాలండి.
చెస్ట్ని బట్టి ఉంటుంది, ఆది బ్లౌజ్ని బట్టి మనం జాగ్రత్తగా క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇంకొక ఎక్స్ట్రా డబల్ క్లాత్ అనేది వచ్చేస్తుందండి. నేను ఇక్కడ కూడా క్రాస్ బెల్ట్ అనేది తీసేసుకుంటున్నాను. మధ్యలో ఎలాంటి క్లాత్ని యాడ్ చేయకుండా మనం ఈ లైనింగ్ క్లాత్నే వేసి క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేను కటింగ్ వీడియో తర్వాత వెంటనే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియోలో ఎన్నో టిప్స్ అనేది మీకు షేర్ చేస్తాను. వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్కి నడుం పట్టి జాయింట్ చేయడం కోసం కోరా భాగం ఉంది కదా, ఆ కోరా భాగాన్ని ఇలా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. ఇది వర్క్ బ్లౌజ్. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి. కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఏ వర్క్ అయినా సరే మనం ఇదే మెథడ్లో కటింగ్ అనేది చేయాలి. ఇలా చూడండి, మధ్యలో ఇలా మిడిల్లో పట్టుకోండి. వర్క్లో సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. మీకు తెలిసిపోతుందండి, సగానికి డిజైన్ బట్టి అర్థమవుతుంది. చూడండి, ఈ బద్ది ఇక్కడ కూడా ఇక్కడ క్లాత్ ఇలా వర్క్తో ఉన్న బద్ది ఉంది కదా, రెండు ఒకదాని మీదకి వచ్చేటట్టు ఇలా సరి చేసుకోండి. అంటే వర్క్ మిడిల్కి మనం ఫోల్డింగ్ చేయాలన్నమాట. ముడతలు ఏమీ లేకుండా ఇలా అరచేతులతో సరి చేసుకుని ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, నెక్ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగు ఈ వర్క్ చివరి భాగానికి ఈ మార్కింగ్ చివరి భాగం వచ్చేలా సెట్ చేసుకోండి. సరిగ్గా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. అది కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసుకుని ఇక్కడ వర్క్ పోతుందని ఏమి పైకి జరపకండి. మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో నెక్ అలానే ఇంపార్టెంట్ అండి. మనం వర్క్ గురించి ఆలోచించి పైకి జరిపితే నెక్ అనేది పెద్దదైపోతుందండి. వర్క్ కట్ అయిపోయినా పర్వాలేదు, మనకి కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేసేయండి. చాలా ఈజీ అండి వర్క్ బ్లౌజ్. ఏ వర్క్ బ్లౌజ్ అయినా ఇదే మెథడ్లో మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా విత్ అనేది వచ్చేస్తుందంటే గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుందండి. ఇలా పెట్టి ఇలా కట్ చేసేకండి. ఇలా సమానంగా పెట్టి కట్ చేస్తే మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అక్కడ కట్ చేయొద్దు. చూడండి, ఈ మార్కింగ్ కరెక్ట్గా వర్క్ చివరికి వచ్చేలా సెట్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు కట్ చేయండి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా జరిపేసామన్నమాట. మనకి ఇది డాట్ వేసేస్తాం, గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఇదేనండి. కరెక్ట్గా పెట్టేసాం కదా అని కట్ చేసేస్తారు. చూడండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువ వస్తుంది. మనం మధ్యలో ఒక డాట్ అనేది వేసుకుంటాం. కుట్టేటప్పుడు మీకు వివరంగా చూపిస్తానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఇలా డాట్ అనేది వేస్తామండి. మనకి ఎంత ఎక్కువ వచ్చిందో అంత డాట్ వేసేస్తాం. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చాలామంది మిడిల్లో పెట్టకుండా ఒక సైడ్కి పెట్టేస్తుంటారండి. వర్క్ అంతా కూడా షోల్డర్ తిన్నగా రాకుండా భుజాల దగ్గర ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. సరిగ్గా చూడండి, వర్క్ మిడిల్ భాగం చూసుకుని ఈ లైనింగ్ హ్యాండ్ మిడిల్ భాగం కూడా చూసుకుని రెండు ఒకేలా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఈ మిడిల్లో కట్ పెట్టాం కదా మనం లైనింగ్కి, ఆ మిడిల్ భాగం వచ్చేలా చూసుకోండి. ఈ బద్దికి ఒక 1/4 ఇంచ్ కిందకి దించండి. మనం తిప్పి కొడతాం కదా లోపల వైపుకి, ఇలా పెట్టుకోండి. ఇదే విధంగా సేమ్ ఈ పక్కన కూడా హ్యాండ్ని అలాగే మిడిల్ భాగంలో డిజైన్ మిడిల్ భాగంలో లైనింగ్ మిడిల్ భాగం వచ్చేలా సెట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని చుట్టూ కట్ చేసేసుకోండి. ఏ లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. హ్యాండ్స్ అనేది కటింగ్ పూర్తయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఒక పార్ట్ అనేది ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ నేను మార్కింగ్ చేశానండి, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, ఇలా రౌండ్గా తిరిగే చోట ఈ రౌండ్గా తిరిగిన మార్కింగ్ వచ్చేలా సెట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మిస్టేక్ ఇక్కడే చేస్తుంటారు. ఇలా రౌండ్గా తిరిగే చోట చూడండి, ఇక్కడ పైన పోతుంది కదా అని ఇది ఇలా పైకి జరపకండి. అసలు ఇలా వచ్చేస్తుంది. చాలామంది మిస్టేక్ ఇదే చేస్తారు. చూడండి, ఆది బ్లౌజ్ మనకి ఎవరో ఇచ్చారు, అది కూడా అలానే ఉంది. ఈ మిస్టేక్ రాకూడదు అంటే ఈ రౌండ్గా తిరిగే చోట ఇలా రౌండ్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి. పైన పోయినా కింద పోయినా వర్క్ పర్వాలేదండి. రౌండింగ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడే వర్క్. ఇంకా మనం డీస్తో గీసిన
ఇలా లైన్ ఉంటుంది కదా రౌండ్గా, ఆ రౌండ్గా ఒకే చోట వచ్చేలా సెట్ చేసేసుకోండి. సరిపోతుందండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసేయండి. ఇంకొక పార్ట్ని కూడా నేను ఈ పక్కన ప్లేస్ ఉందండి, క్రాస్గా వేసేసాను. వేసుకునేటప్పుడు ఆ పార్ట్కి ఆపోజిట్గానే వేసుకోండి. లేకపోతే ఇటువైపు వేసామంటే ఒకటేమో నార్మల్గాను ఒకటేమో రాంగ్ సైడ్ గాని వస్తుంది. ఇలా ఆపోజిట్ వైపులోనే క్రాస్గా వేసుకుని కట్ చేసేయండి. పైన వర్క్ కట్ అయినా పర్లేదండి, నెక్ కింద వర్క్ కట్ అయినా పర్లేదు. రౌండ్ తిరిగే చోట కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటే పొజిషన్ చాలా నీట్గా వస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది పాటించండి. వర్క్ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారుగా, ఆ రౌండ్ తిరిగేదే మెయిన్ ఇంపార్టెంట్. నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా ఎవరో స్టిచ్ చేసింది ఇచ్చారండి. కొత్త కస్టమర్స్ అయితే నాకు బయట బ్లౌజులు ఆదికి వస్తాయండి, అవి అసలు నీట్ ఫినిషింగ్ ఉండవు. ఇప్పుడు నాకు వచ్చిన బ్లౌజ్ కూడా అలానే వచ్చిందండి. ఇప్పుడు మనం నీట్గా స్టిచ్ చేసేద్దాం. ఇక వచ్చేసి క్రాస్ బెల్ట్, ఆల్రెడీ మనం లైనింగ్ని కట్ చేసి ఉంచాం కదా, అదే క్లాత్ వేసుకొని కట్ చేసేసుకుందాం. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. చిన్న చిన్న టిప్స్ అనేది నేను అందులో చెప్తుంటాను. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అర్థమైతే కామెంట్లో చెప్పండి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి. ఫైనలీ కటింగ్ అనేది పూర్తయిందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ స్టిచ్చింగ్ మరొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.